రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వమును నోటి మాట ద్వారా సృజించిన మా దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయము వరకు కూడా ప్రభువా, మీరు మాకు తోడయుండి నడిపించి రక్షించి సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, మీ యొక్క రక్షణ, మీ సహాయము లేకుంటే ప్రభువా మేము ఏ కార్యము కూడా ఈరోజు చేయలేము తండ్రి. ఏ పనిలో కూడా తండ్రి మేము ముందుకు వెళ్ళలేము ప్రభువా. అయా, కేవలము మీరిచ్చిన జ్ఞానముతో, మీరిచ్చిన శక్తితో, మీరిచ్చిన బలముతో ఈ రోజున ప్రయాణించాము, పనులు చేసుకున్నాము, జీవించగలిగాము తండ్రి, స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున ఏ విషయంలో కూడా మాకు లోటు అనేది లేకుండా అయా తండ్రి ప్రతి వాటిని సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధముగా మీ సన్నిధిన చేరి ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగజేసినందుకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ చరణము. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కూడా కొదవలేదు అని తండ్రి ఈ రాత్రిన మా జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే కొదువ కలిగి ఏ విషయాల్లో లేమి కలిగి ఉన్నారో తండ్రి, అయా వారందరిని బట్టి అడుగుతున్నాము. మీ యందు భయభక్తులు బహుశా వారు కలిగి లేక జీవిస్తున్నారేమో నాయన. అయా, ఈ రాత్రి నుంచి బిడ్డల హృదయాలను మార్చండి. మీ యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల ఏ విషయంలో కూడా వారికి లేమి ఉండదని, కొదువ ఉండదని, ప్రతి ఒక్కరు కూడా అయా సమృద్ధి కలిగిన వారి వలె ఉంటారని ప్రభువా జ్ఞాపకం చేస్తుండగా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉంటూ మీకు ప్రార్థిస్తుండగా ప్రభువా, అయ్యా వారి జీవితాల్లో కూడా సమృద్ధిని దయచేయండి. అయ్యా, ఎటువంటి లేమికరమైన స్థితి వారికి రాకుండా అయ్యా ప్రతి విషయంలో తండ్రి సంతోషంతో, సంతృప్తితో జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్యను మీ పాదాల చెంత పెడుతున్నాం. వారి ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల దయచేయండి. వేటిని గూర్చైతే అడుగుతున్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించమని, మీ చిత్తానుసారముగా వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అయా హాస్పిటల్స్లో, ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్నారో తండ్రి, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లోనైనా మరణాంధకారమైన స్థితుల్లో బిడ్డలు ఉంటున్నారో తండ్రి, అనేక భయంకరమైన రోగాలతో బాధించబడుతూ పీడించబడుతున్నారు అయా, వారందరిపైన మీ యొక్క స్వస్థపరచు హస్తముంచి బిడ్డలకు తండ్రి సంపూర్ణ విడుదల దయచేసి అయా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అపవాది క్రియను నజరేయుడైన యేసు నామములో లయపరచండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అయా అప్పుల్లో మునిగిపోయి ఉన్నారో తండ్రి, వారిని లేవనెత్తండి. అయా, వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో నష్టపోయి అయా ఉన్నారో వారందరి జీవితంలో సమృద్ధిని నింపండి తండ్రి. అయా, వారి యొక్క ప్రతి ఒక్క రుణమును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే నాయనా కుటుంబంలో ఉన్న అశాంతికరమైన వాతావరణాన్ని బట్టి మొరబెడుతున్నారు తండ్రి, వారి కుటుంబాన్ని తండ్రి మీరే కట్టండి అయ్యా. అయా, భార్యాభర్తల మధ్య సమాధానమును దయచేయండి. అయా, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ బిడ్డలుగా సంతోషంగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. దుర్వ్యసనాల నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసుల్లో నుంచి అయా ల్యాండ్ ఇష్యూస్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని, న్యాయమైన తీర్పును వారికి కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరైతే అయా సొంత గృహాలు కడుతూ ఉన్నారో నాయన, ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి అయ్యా. వారిలో ఉన్న లోపాలన్నిటినీ సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా నాయన, బిడ్డలకు సాటి అయిన సహాయమును తండ్రి మీరే దయచేయమని అడుగుతున్నాము. అయా, ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వారి యొక్క ప్రతి ప్రయత్నంను కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాము. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకు, రాత్రిన ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదల రక్షణ అనుగ్రహించండి తండ్రి. అయా, మా దేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ మీ పాదాల చెంత పెడుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ యొక్క అగ్ని కంచె రక్షణ కవచము మా గృహాల చుట్టూ కూడా మీరు దయచేయండి అయ్యా.
అయా ఎటువంటి భయాలు లేకుండా, బలహీనతలు లేకుండా, ఆలోచనలు లేకుండా తండ్రి మేమందరము కూడా అయా నెమ్మది కలిగి సేద తీరులాగున కృప చూపించండి ఆయన. దొంగలు, శత్రువులు, అపవాది క్రియల నుంచి కూడా తండ్రి రాత్రిన మాకు రక్షణ కలగజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు కూడా తండ్రి మమ్మల్ని వేధించకుండా కృప చూపించండి తండ్రి. ప్రతి బిడ్డను మంచి నిద్రతో సంతృప్తి పరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేము ముఖదర్శనం చేసుకుని సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.